अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला एडिशनल कलेक्टर श्रीमती प्रतिमा सिंह IAS ने मेदक ज़िले के रामायणपेट म्यूनसिपालिटी का आज दौरा किया और उन्होंने मुख्तलिफ तरक्याती कामों का मुआयना किया। इस मौके पर मुनाकिदा मीटिंग में ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडी श्रीमती प्रतिमा सिंह IAS ने कहा कि रामायणपेट म्यूनसिपालिटी में बग़ैर इजाज़त के गैर कानूनी तौर पर तामीर किए गए इमारतों के ख़िलाफ़ कार्रवाई की जाएगी और लोगों को उन्होंने मशवरा दिया कि वह बग़ैर इजाज़त तामीरात हरगिज़ न करें। इन्फोर्समेंट टीम की निगरानी में सारे कामों का मुआयना किया जाएगा। इस प्रोग्राम में म्यूनसिपल कमिश्नर मिस्टर यादगिरी, म्यूनसिपल स्टाफ, अकाउंटेंट रेणुका प्रसाद राव श्रीनिवास के अलावा दीगर कई लोग इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। तो प्री बजट मीटिंग तो पाటు మన రామాయణపేట మున్సిపాలిటీలో కొన్ని మేజర్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, క్రెమేటోరియా, ఇంకా పాటు కొన్ని ఇంకా వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇన్స్పెక్షన్ చేసి ప్రోగ్రెస్ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని ప్లేస్లో మనకి ఎక్కువ డిలే ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్కి ఎక్స్పెడైట్ ద వర్క్. మిగతా ప్లేస్లో మనకి క్లియరెన్స్ ఉంటే అవి కూడా మనం 2-3 నెలల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధము అమలు కావడం లేదు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ, వీళ్ళు అడపదడప దాడులు చేసి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు కూడా తిరిగి వాళ్ళకే ఇస్తున్నారు. మున్సిపల్ ప్లాస్టిక్ మీద మాత్రం ప్రతి కిరాణా దుకాణం ప్రతి దుకాణం ఓపెన్గా అమ్ముతున్నారు. మనం రివ్యూ చేస్తాం విత్ ద కమిషనర్ ప్లస్ మనం మెప్మా స్టాఫ్తో పాటు. బికాజ్ మనకి ప్లాస్టిక్కి ఒకసారి మీరు పెనల్టీ పెట్టడానికి ఈజీ అయింది, కానీ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి కూడా మనదే బాధ్యత ఉంది. వాళ్ళే ప్లాస్టిక్ కాకుండా ఇంకా ఏం వాడుకోవాలి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లోత్ బ్యాగ్స్ ఉన్నాయి, మిగతా అవైలబుల్ ఉన్నాయి మున్సిపాలిటీలో లేదా అది కూడా మనమే చూసుకోవాలి. ఒకసారి మనం మెప్మా స్టాఫ్తో పాటు కమిషనర్తో కూడా రివ్యూ చేస్తాం, అది కూడా మనం ఇన్షూర్ చేస్తాం. తెచ్చిన కవర్స్ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇస్తున్నారు అని మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు అని ఆరోపణ. ఏమైనా కేసులు ఉంటే మీరు కూడా ఇవ్వండి మనకి, మనం ఇప్పుడే రివ్యూ చేయవచ్చు. ఇంటి ట్యాక్సీలు కొంచెం పెరిగి వచ్చినాయి, డబుల్ వచ్చినాయి. అదేదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిందని చెప్పారు. అవి మళ్ళీ రివిజన్ చేసి తగ్గించిన తర్వాత వసూలు చేస్తామన్నారు. చాలా పూర్తి స్థాయిలో తగ్గలేదు, కొన్ని తగ్గినాయి, కొన్ని తగ్గలేదు, కానీ బిల్లులు మాత్రం వసూలు చేస్తారు. చాలా వరకు రావడం ఫస్ట్ మొత్తం వచ్చినాయి. గతంలో 1000 రూపీస్ ఉన్న బిల్లు ఇప్పుడు వచ్చేసరికి 6000, 7000 వస్తుంది పర్ 6 months. మేడం గారి పర్మిషన్ లేకుండా కట్టడాలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా, పర్మిషన్ లేకుండా ఎక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కేసులు మీరు కమిషనర్కి ఇచ్చారా? కమిషనర్ దృష్టిలో ఉన్నా కానీ అక్కడ చర్యలు తీసుకోవచ్చు. లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్కి మీటింగ్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ 20 days ఉంటుంది. మనకి మున్సిపాలిటీలో ఏవైనా పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అది మనకి ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ప్రతి మున్సిపాలిటీలో ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా ప్రతి నెల మీటింగ్ తీసుకొని అది రివ్యూ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా నడుస్తున్నాయి, అదే మీద యాక్షన్ వాళ్ళే తీసుకోవచ్చు. లాస్ట్ వరకు కమిషనర్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మేబీ కొద్దిగా ల్యాబ్స్ ఉంది, కానీ ఇప్పుడే మనం ఫాలో చేస్తాం.